మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మనం ఒక వెరీ స్పెషల్ గెస్ట్తో ఉన్నాం. పాలనాపరమైన వైఫల్యాలను అడుగులను ఎండగొడుతూ ప్రభుత్వానికి పంట కింద రాయలుగా మారాడు. కేసీఆర్ అడుగులలో నడుస్తూనే బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్గా, ప్రస్తుత ట్రెండింగ్ పొలిటికల్ లీడర్గా మారిన మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారితో ఉన్నాం. వారిని అడిగి ప్రస్తుత రాష్ట్రంలో జరుగుతున్న రుణమాఫీ వ్యవహారంలో జరుగుతున్న గందరగోళం, హైడ్రా వ్యవహారం, అదేవిధంగా ప్రభుత్వ పాలనా తీరు ఎలా ఉంది, వారి మాటల్లోనే వారు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రస్తుతం 250 రోజులు దాటి సాగుతా ఉంది. ఎలా అనిపిస్తుంది ప్రభుత్వ పనితీరు? వాస్తవానికి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది అనే భావన లేని పరిస్థితి వచ్చింది. వాళ్ళకు మాటలు చెప్పాలంటే ఇది మేమేదో రాజకీయంగా చేస్తున్న ఆరోపణ కాదు, మేమేదో ఈర్ష్యతో ఇంకొదంతం చేస్తున్న మాట కాదు. ఎందుకంటే మీరు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వం చూస్తే జరుగుతున్న హత్యలు, జరుగుతున్న మానభంగాలు, ఎక్కడ కూడా శాంతి భద్రతలు అనేవి అదుపులో లేని పరిస్థితి. విచిత్రంగా కుక్కల దాడులు, అదేందో ఆశ్చర్యంగా రోజుకొక వార్త చూస్తూ ఉన్నాం. ఎంతమంది పిల్లలు చచ్చిపోయారు ఇప్పటికీ కుక్కల దాడితో నేను మాటను. ఆశ్చర్యంగా దొంగతనాలు ప్రారంభమైంది, చైన్ స్నాచింగ్ మొదలైనవి. మళ్ళీ 2014 ముందు ఏవైతే ఉండేనో పరిస్థితులు మళ్ళీ అన్ని యాజిటీస్గా మళ్ళీ మొదలైనవి. ఒక అరాచకమైన పరిస్థితి వచ్చేసింది రాష్ట్రంలో. దీనికి కారణం ఉంది. ప్రధానంగా గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ కూడా పోలీసుల పనిలో రాజకీయ నాయకుల జోక్యం లేకుండా సాగింది. నేను కూడా ఈవెన్ మంత్రి అయినప్పటికి కూడా నేను ఒక పోలీస్ అధికారికి ఫోన్ చేసి ఒకరి మీద కేసు పెట్టండి అన్నో, ఒకరి మీద కేసు తీసేయండి అన్నో, ఒక నిందితుడిని, ఒక నేరస్తుడిని వదిలేయమనో నేను చెప్పిన సందర్భం లేదు. 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నేతృత్వం అట్లా ఉండేది డైరెక్షన్. ఎందుకు? ఎక్కడైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందింది, ఇంకా చెందాలి అని అంటే మొట్టమొదటిది శాంతి భద్రతలు. ఆ రాష్ట్రం కావచ్చు, ఆ దేశం కావచ్చు. దానికి బయట నుంచి పెట్టుబడులు రావాలన్నా, ఎవరైనా ధైర్యం చేసి ఒక పరిశ్రమ పెట్టాలన్నా, ఒక వ్యాపారం పెట్టుకోవాలన్నా సూర్యాపేట ఉంది. ఒకవేళ మాట అనుకుందాం, ఇక్కడికి బయట నుంచి వెళ్ళి షాపులు వచ్చే పరిస్థితి వచ్చింది, పెద్ద పెద్ద మాల్స్ వచ్చే పరిస్థితి వచ్చింది అంటే 10 ఏళ్లలో వాళ్ళు విన్నది సూర్యాపేట గురించి. సూర్యాపేటలో ఇప్పుడు మంచి రక్షణ ఉంది, మంచి శాంతియుత వాతావరణం ఉంది, మన వ్యాపారాలకు ఇబ్బంది లేదు, ఆకతాయిల నుంచి, అరాచక శక్తుల నుంచి మనకు రక్షణ ఉంటుంది, చందాలు దందాలు లేవు అనే మాట. రాష్ట్ర మంత్రి కూడా ఇదే పరిస్థితి ఉండే. కేసీఆర్ గారు దాన్ని ప్రణాళికబద్ధంగా చేశారు. మా అందరికి కూడా చెప్పి, ఇది లా అండ్ ఆర్డర్ ఇట్లా ఉంటే ఈ వాతావరణం ఉంటుంది, పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, యువతకు ఉపాధి వస్తుంది అని చెప్పి. నేను గత ఎన్నికల ముందు కూడా చెప్పాను సూర్యాపేటలో, మనం చేసిన ఒక పని వల్ల ఇవాళ ఇన్ని మాల్స్ వస్తున్నాయి. దాంతో నాకు అక్కడ పోతే అట్లా పనిచేసే పిల్లల్ని చూస్తే సంతోషం వేస్తుంది. నేను కొన్ని చోట్ల పిల్లల పెళ్ళిళ్ళు పోయినప్పుడు వాళ్ళు చెప్తుండే, సార్ నేను పలానా షాపింగ్ మాల్లో పనిచేస్తున్నా, నాకు పలానా షాపింగ్ మాల్లో నౌకరు వచ్చింది, మేము అక్కడిని పరిచయం అయి పెళ్లి చేసుకుంటున్నాం, మేమిద్దరం అందులో పని చేస్తున్నాం. ఇట్లాంటి సంఘటన నేను విన్నా. అప్పుడు మాకు సంతోషం వేసేది. అంటే మన పరిపాలన పైన ప్రజలకున్న విశ్వాసం ఇది. సో అట్లా ఇప్పుడు రాజకీయ నాయకులు చెప్తేనే పోలీస్ స్టేషన్లలో కేసులు అయ్యే పరిస్థితి. అసలు నేరస్తులను వదిలిపెట్టి అమాయకుల మీద కేసులు పెట్టడం, నేరస్తులకు పోలీసులకు చిన్న స్థాయి పోలీసు అధికారులకి సావాసం ఎక్కువైపోయింది. దానివల్ల శాంతి భద్రతలకు భంగం కలుగుతూ ఉంది, నేరస్తులు తప్పించుకోవడానికి అవకాశం దొరుకుతూ ఉంది. మనం చూసినాం ఎల్బీనగర్లో ఒక రేప్ సంఘటన. ఒక అమ్మాయి పాపం జాబ్ వచ్చిందని చెప్పి సంతోషంతో ఫ్రెండ్ను పిలిచి దావా చేసుకుందామంటే ఒక చీట్ చేసి మత్తుమంది కలిపి ఇంకో ఫ్రెండ్ని కూడా పిలిచి రేప్ చేసిన సందర్భం. దాంట్లో మన జిల్లాకి సంబంధించి, ఉమ్మడి జిల్లాకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే అనుచరుడు ఉన్నాడు, వాళ్ళు తప్పిస్తున్నారు, పోలీసుల మీద ప్రెజర్ పెట్టిన మాటను విన్నాం మనం రాజగోపాల్ రెడ్డి అనే ఎమ్మెల్యే నుంచి. ఇట్లా నేరస్తులు కాపాడే పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా పెరుగుతాయి నేరాలు. ఈ రాష్ట్రంలో అది కనబడుతుంది. ప్రజలలో ఒక అన్రెస్ట్ వస్తూ ఉంది, అభద్రత భావన వస్తూ ఉంది. ఇది మంచిది కాదు ఏ రాష్ట్రానికి కూడా, ఏ దేశానికి కూడా.
నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి మీరు స్వయంగా డీజీపీ గారికి శాంతి భద్రతలపైన ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు ఏం వివరించారు? వాస్తవానికి మొన్న మనం చూసినాం ఈ మధ్యకాలంలో రైతు రుణమాఫీ పథకం సంబంధించి రాష్ట్ర మంత్రి కూడా రైతాంగంలో ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్నది, ఒక ఆందోళనకర పరిస్థితి నెలకొన్నది. పాపం రైతులు ఆశపడ్డారు. నిజమే, ఎందుకు కేసీఆర్ని తీసి ఇంకో ప్రభుత్వం తెచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది రాష్ట్ర ప్రజలకి? కేసీఆర్ వల్ల ఇక్కడ ఏం నష్టం జరగలేదు, వాళ్ళకి తెలిసి అందరికీ కూడా మీ కేసీఆర్ వల్ల లాభపడ్డం అనేది ప్రతి మనిషి చెప్తాడు ఇవాళ తెలంగాణలో, రైతాంగం ప్రత్యేకించి. ఎందుకంటే మొత్తం తెలంగాణతో సహా భారతదేశంలో వ్యవసాయ రంగం పైన విశ్వాసం పోతున్న టైంలో కేసీఆర్ గారు అనేక సంస్కరణలు తీసుకొచ్చి రైతులు ఊహించినటువంటి పద్ధతుల్లో ఒక రైతు బంధు పథకం తీసుకొచ్చి పెట్టి వ్యవసాయాన్ని నిలబెట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు కేవలం 40-50 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఉంటే 3 కోట్ల టన్నుల ఉత్పత్తిని పెంచి ఆ రకంగా రాష్ట్ర ఆదాయానికి, దేశ తలసరి ఆదాయానికి సపోర్ట్గా ఈ రాష్ట్రాన్ని పెంచారు. అటువంటి పరిస్థితులలో వాళ్ళు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, రైతు భరోసాగా మార్చి 15,000 ఇస్తామని, ఇట్లాంటి అనేక హామీలు ఇచ్చిండ్రు. ప్రజలు ఆ వైపు డైవర్ట్ అయ్యారు. ఎందుకంటే ప్రజలు ఎక్కడైనా ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీ మేనిఫెస్టోని చూసి ఓట్లు వేస్తారు, వాళ్ళకి నచ్చిన ప్రభుత్వం ఎంచుకుంటారు పార్టీని. వాళ్ళ మేనిఫెస్టో ఆకర్షణీయంగా కనపడదు కాబట్టి ఓట్లు వేసిండ్రు. కానీ అదే మేనిఫెస్టోని తుంగలో తొక్కి, ఇచ్చిన మాటను తుంగలో తొక్కి ముందు 49,000 కోట్లు ఉంది రుణం రైతులకు, 2 లక్షల రూపాయలు మొత్తం, 50 లక్షల పైచీలకు రైతులు ఉన్నారు సంఖ్య ఉంది అని చెప్పారు బ్యాంకర్ల సమావేశంలో. ఇప్పటికి కూడా బ్యాంకర్లు అదే మాట మీద నిలబడి ఉన్నారు. ఈరోజు కూడా అడిగిన అదే చెప్తున్నారు. కానీ ప్రభుత్వం తెల్లవారే మాట మార్చి 41,000 కోట్లు తెచ్చిండ్రు, ఆ తర్వాత 36,000 కోట్లకు తెచ్చిండ్రు, ఆ తర్వాత 31,000 కోట్లు అని చెప్పి ఖాయం చేస్తున్నారు. వాళ్ళే ఇక బ్యాంకర్లతో పని లేదు, రైతులతో చర్చలు. చివరికి దీంట్లో పెట్టేటప్పుడు బడ్జెట్లో 26,000 కోట్లు పెట్టిండ్రు. చాలా అట్టహాసంగా ప్రకటించిండ్రు. ఒకేసారి 31,000 అని అడ్వర్టైజ్మెంట్స్ కూడా వేసిండ్రు. ఇంత చేస్తే తీరా 3 సార్లు ఒకేసారి 31,000 కోట్లు అని చెప్పిన వాళ్ళు 3 సార్లు 3 18,000 వేస్తున్నామని చెప్పి 17,900 ఎంతో వేసినామని చెప్పిండ్రు. 22 లక్షల రైతులకు ఇవి చెందుతాయని చెప్పారు. రైతులకు అందరూ కూడా మొదలైంది, మాకు రాలేదు అన్ని గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు కూడా అందరు ఉన్నారు, మీ గ్రామాలు కూడా ఉన్నాయి. ఏ గ్రామంలో చూసినా 30% మందికి కూడా కాలేదు అనేది రైతుల ఆందోళన. రైతులు సహజంగానే వెళ్తారు, ఆశపడుతుంటారు. కాబట్టి మరి ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు కాబట్టి మాకు వచ్చింది, ఎందుకు రాలేదు తెలుసుకుందామని పోతారు. ఎక్కడ పోవాలంటే సరైన వేదిక లేదు. ఒక మంత్రి ఏమో బ్యాంకులకు వెళ్ళమంటున్నాడు, ఒక మంత్రి వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర వెళ్ళమంటున్నాడు, ఒక మంత్రి కలెక్టర్ల దగ్గర వెళ్ళమంటున్నాడు. వీళ్ళు వెళ్ళినా ఎక్కడ కూడా సమాచారం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు మాకేం సంబంధం లోన్లతో మేమేం చెప్పగలుగుతాం అని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. బ్యాంకు వాళ్ళు మాకేం సంబంధం, మేమెందుకు చెప్తాం, గవర్నమెంట్ నుంచి ఏమొస్తే అది మీకు పంపిస్తాం మీ అకౌంట్లో, మేము చేసేది ఏం లేదు, మాకు ఈ బిజినెస్ మాది కాదు అనేది బ్యాంకులు మాట్లాడుతున్నారు. అది ప్రభుత్వం చేసుకోవాల్సింది మా మీద ఎట్లా ఇస్తారు బ్యాంకులు. కలెక్టర్లు వస్తుందండి, ఇంకా ఆలస్యంగా వస్తుందండి, ఇంకొస్తుందండి అని చెప్పి చెప్తున్నారు. ఈ పరిస్థితులలో రోడ్లు మీదకి వస్తున్నారు రైతులు. ఎందుకు? ప్రభుత్వానికి తెలియాలి, మీరు మాకు చెప్తున్నది ఒకటి ఉంది, ఇక్కడ జరుగుతున్నది ఒకటి ఉన్నది అనే విషయం ప్రభుత్వం దృష్టి తీసుకోవడం కొరకు సరైన సమాధానం దొరకని సందర్భంలో రైతులు వచ్చి రోడ్ల మీద కూర్చుంటున్నారు. తప్పకుండా ఇది ఒక తెలంగాణలోనో భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలు వాళ్ళకు సంబంధించిన సమస్యల్ని ప్రభుత్వానికి వినిపించే సందర్భంలో బలంగా వినిపించడానికి రోడ్ల మీదకి వచ్చి కూర్చోవడం అనేది ఒక ప్రజాస్వామిక ప్రక్రియ. అది ఎక్కడైనా జరిగేది. అట్లా కూర్చుంటున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత కాబట్టి కేసీఆర్ గారు పిలిపించి రైతులకు సంఘీభావంగా మీరు కూడా ఒకరోజు ధర్నాలో కూర్చోండి, శాంతియుతంగా రోడ్డు పక్కన ఎక్కడైనా కలెక్టరేట్ల ముందటనో, ఆర్డీఓ ఆఫీసుల ముందటనో, ఎంఆర్ఓ ఆఫీసుల ముందటనో కూర్చొని రైతులకు సంఘీభావం ప్రకటించండి అని చెప్పారు. మేము ఆ పద్ధతిలో చేస్తున్న సందర్భంలో మా కార్యకర్తలపైన దాడులు, ప్రత్యేకించి ఇక్కడ తిరుమలగిరిలో మా టెంట్ పైకి పోలీసులు, వాళ్ళు కాంగ్రెస్కి సంబంధించిన పిడికడ మంది గుండాలు తాగి సోయలేని స్థితిలో వచ్చి కోడిగుడ్లతో మొదలు కొట్టడం, తర్వాత రాళ్లతోని, చివరికి పండుగ నాడు వాడే బాంబులు, పటాకులు తీసుకొచ్చి కాల్చి మీద వేయటం, ఇట్లాంటి చిల్లర వ్యవహారాలు చేస్తారు. చివరికి పోలీసులు స్వయంగా రెచ్చగొట్టి టెంట్ కూడా కొట్టించారు. ఇది ఒకవైపు జరిగింది అదే రోజు. ఇంకొక వైపు రుణమాఫీ అయింది అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు కాబట్టి వాళ్ళ సొంత ఊర్లోనే అడిగి చూద్దాం అందరికీ అయిందా అని చెప్పి కొంతమంది జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులు వాళ్ళ ఊరికి వెళ్ళారు. ప్రజలు చెప్తున్నారు
చాలామంది ఇంటర్వ్యూలు చేసినప్పటికి వాళ్ళు అవును. లేదమ్మా మాకు జరగలేదు ఇట్లా అని చెప్పి చెప్తున్నారు. కొంత భయంగానే ఉన్నారు ఆ ఊరు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బాగా దౌర్జన్యం మొదలైంది, ఇక్కడ రౌడీజం మొదలైంది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడిస్తలేరు ఊళ్ళు ఎవరిని అన్న వాతావరణం ఉన్నప్పటికీ కూడా రైతులు, మహిళలు కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు ధైర్యంగా చెప్పారు. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గుండాలు రేవంత్ సైన్యం అనే పేరు పెట్టుకొని, బోర్డు పెట్టుకొని వచ్చే మహిళా జర్నలిస్టులపై దాడులు చేశారు. ఇవాళ మొదలు కాదు, ఇవి గత 8 నెలలుగా వరుసగా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల పైన జరుగుతున్నాయి దాడులు, మీడియా పైన జరుగుతున్నాయి, సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన కూడా జరుగుతున్నాయి. ఇంకా దారుణం ఏంటంటే ప్రభుత్వ సేవలకు సంబంధించి ఎప్పుడైనా ఆటంకాలు కలిగితే హెల్ప్ లైన్లు ఇస్తారు ఎక్కడైనా, ప్రతిదానికి ఉంటుంది, ప్రతి డిపార్ట్మెంట్కు. ఎలక్ట్రిసిటీకి కూడా ఉండే, ఎక్కడైనా ఎలక్ట్రిసిటీ పోయింది మా ప్రాంతంలో అని చెప్పి హెల్ప్ లైన్కి ఫోన్ చేస్తారు. సోషల్ మీడియాలో కూడా పెట్టడం అలవాటైంది. హెల్ప్ లైన్కి ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో వీళ్ళకి బెదిరింపు కాల్స్ రావడం మొదలైంది. ఆ ప్రాంతానికి సంబంధించిన లైన్మెన్లో ఏఈలను ఫోన్ చేసి భయపెట్టించి పైనుంచి పోయి విత్డ్రా చేసుకోమని చెప్పండి, అది తీసేయమని చెప్పండి పోస్టు, లేకపోతే మీ ఇంట్లో కరెంట్ కార్డు చేస్తామని చెప్పండి, ఇటువంటి మొదలైంది. ఈ స్థితిలో మేము డీజీపీ గారికి చెప్పాలి కాబట్టి, రాష్ట్ర పోలీస్కి అధిపతి కాబట్టి ఆయన నిన్న వెళ్ళి కేటీఆర్ గారి నాయకత్వంలో, మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో వెళ్ళి విషయాలన్నీ కూడా చెప్పి ఇట్లా జరుగుతుంది, ఇది మంచి పద్ధతి కాదు, రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి, మీ కింది స్థాయి పోలీస్ అధికారులకు కూడా కొంత స్థానికంగా ఉండే రాజకీయ నాయకులతో నెక్సెస్ ఎక్కువైపోయింది, దానివల్ల నష్టం జరుగుతుంది, చర్యలు తీసుకోండి అని చెప్పి రావడం జరిగింది. అంటే ప్రతి రైతుకు రుణమాఫీ అమలు చేసి తీరుతాం, ఇది రైతుల పక్షాన బీఆర్ఎస్ చేస్తుంది, దీక్షలు కాదు, ఓన్లీ రైతులు ఎవరు పాల్గొనట్లేదు, ఓన్లీ కార్యకర్తలే, బీఆర్ఎస్ కార్యకర్తలే పాల్గొనేదని కాంగ్రెస్ నిన్న మంత్రి పొంగులేటి గారు ఆరోపణ చేస్తున్నారు. వాస్తవమే, పొంగులేటి గారు రైతులు వేల ప్రాంతాలలో చేస్తున్నారు, ప్రతి ఊర్లో రైతు ధర్నాలు, రైతు నిరసనలు కానీ గ్రామమే లేదు ఇవాళ తెలంగాణలో. రైతులు స్వచ్ఛందంగా చేస్తున్న సందర్భంలోనే ప్రతిపక్ష పార్టీగా, ఒక రాజకీయ పార్టీగా ఈ విషయంలో మేము ఏం చెప్పాలి, రైతాంగానికి ఏం చెప్పాలి, ఏం సందేశం ఇవ్వాలనేది మా బాధ్యత. కాబట్టి మేము ఆ రోజు దీక్షలు చేసినాం, ధర్నాలు చేసినాం, మా బాధ్యత కదా, తప్పకుండా. మేము చేసిన ధర్నా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో చేసినాం, కొన్ని చోట్ల రైతులు కూడా స్వచ్ఛందంగా వచ్చి కూర్చున్నారు, మేము కూడా రైతులు ఉన్నాం, అందులో సందేహం లేదు. కానీ వేలాది గ్రామాలలో ఇప్పటికే రైతులు స్వయంగా నిరసనలకు దిగినరు. రైతులు నిరసన చేయకపోతే ఎందుకు రైతుల మీద కేసులు పెట్టినరు? ఒక గ్రామంలో సీఎం దిష్టిబొమ్మ మీద తగలబెట్టారని చెప్పి తీసుకొచ్చి 11 మంది రైతుల్ని కేసు పెట్టి కూర్చోబెట్టారు పోలీస్ స్టేషన్లో. మరి అందులో ఎవరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త లేడే, ప్రతిపక్ష పార్టీ కార్యకర్త లేడే, ఉంటే ప్రకటించరు అని పేరు ఎవరు? రైతులే స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నారు, చేస్తారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కూడా రైతులకు మద్దతుగా చేయాలి, చేస్తుంది, బాధ్యత మద్దతు. అంటే ఈ రుణమాఫీ పూర్తి చేసేంత వరకు మీ పోరాటం జరుగుతుంది. ఎట్టి పరిస్థితులలో రుణమాఫీ చేసి తీరాలి. మొత్తం అనుకున్న ప్రకారం రైతులందరికీ మీరు ఇచ్చిన 2 లక్షల హామీ ఏదైతే ఉందో అమలు చేసి తీరాలి, మీ బాధ్యత. దాంతోపాటు ఇంకొకటి కూడా ఉంటుంది మాకు, వెంటనే రైతు భరోసా కార్యక్రమం కూడా ప్రారంభం చేయాలి. ఎందుకంటే మీరు సమయం ఇచ్చింది డిసెంబర్ 9. పిసిసి అధ్యక్షుడిగా ఆ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడింది కావచ్చు, పొంగులేటి మాట్లాడింది కావచ్చు, బట్టి విక్రమార్క మాట్లాడింది కావచ్చు, సాయంగా రాహుల్ గాంధీ మాట్లాడింది కావచ్చు, ఉన్నాయి ప్రజల ముందే, ప్రజలే సాక్షులు. కోట్లాది మంది ప్రజలు విన్నారు కాబట్టి మీకు ఓటేసారు. ఏం విన్నారు? డిసెంబర్ 9 నాడు మీకు రుణమాఫీ జరుగుతుంది, ఎవరన్నా తెచ్చుకోని వాళ్ళు ఉంటే వెంటనే పోయి 2 లక్షలు తెచ్చుకోండి. ఈ వార్డ్స్ కూడా ఆయన నోటి నుంచి వచ్చినాయి, రికార్డ్స్ ఉన్నాయి. గతంలోలాగా 4 తిప్పేస్తారంటే కుదరదు, అన్ని వీడియోలు ఉన్నాయి, సాక్ష్యం. రైతు భరోసా విషయంలో కూడా రైతు బంధు, కేసీఆర్ వేస్తున్న రైతు బంధును ఆపించిండు, పోయి కంప్లైంట్ చేసి రేవంత్ రెడ్డి. ఆపేటప్పుడు చెప్పిండు, రైతన్నలారా నా మీద కోపం తెచ్చుకోకుండ్రి, మీ కొరకే ఆపుతున్నా, ఎందుకంటే వారం ఆగితే మీకు 7,500 వస్తాయి, ఇవాళ 5,000 వచ్చేది 7,500 వస్తాయి ఎకరానికి అని ఆయన ఆయన మాట ఇచ్చింది ఉన్నాయి. తప్పకుండా ఇప్పటికే 8-9 నెలలు దాటిపోతుంది. ఒక విడత మోసం చేసి మళ్ళీ రైతు బంధు ఇచ్చినావు, కేసీఆర్ ఇచ్చినావు. అందులో కూడా ఇంకా 3-4 వేల కోట్లు ఇవ్వాల్సింది ఉంది, దాంట్లో కూడా ఆపినావు. రైతు భరోసా వెంటనే ప్రారంభం చేయాలి. వాస్తవానికి జూన్ జూలైలో ఇచ్చినాం మేము. ఎందుకు అంటే పెట్టుబడి పెట్టేటప్పుడు ఇవ్వాలి. ఇవాళ వరి కోతలు ప్రారంభం అయితే నేను కొన్ని చోట్ల ముందుగా పెట్టిన వాళ్ళే, ఇప్పటివరకు కూడా రైతు బంధు లేదు. రైతు బంధు కాదు, ఇప్పుడు రైతు భరోసా ఇచ్చి తీరాలి. దాని కొరకు కూడా మేము తప్పకుండా ప్రభుత్వం వెంట పడతాం, ప్రభుత్వాన్ని వెంటాడతాం, రైతాంగం తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఇక రాజధాని విషయానికి వస్తే ఐడ్ల రూపంలో ప్రభుత్వ వ్యవహారం, కూల్చివేతల
ఆక్రమణలు అంటూ చెరువులు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయంటూ కట్టడాలు పూర్తిస్తుంది. ఏ విధంగా చూస్తారు ఈ వ్యవహారాన్ని? తప్పకుండా అక్రమ కట్టడాల్ని ఆపాల్సిన అవసరం ఉంది. అనుమతులకు మించి, అనుమతులు లేకుండా, నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన నిర్మాణాలు తీయాల్సిన అవసరం ఉంది. అందులో తప్పలేదు, ప్రభుత్వం బాధ్యతనే. రోడ్లకు సంబంధించి కూడా మనం చూస్తున్నాం ఇవాళ. ఎందుకంటే నానాటికి రోజు రోజుకు రోడ్లపైన ట్రాఫిక్ పెరుగుతుంది, వ్యక్తిగత వాహనాలు ఎక్కువైతున్నాయి. గతంలో మాస్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే వాడేది, ఇప్పుడు ప్రజలు పెరుగుతున్నారు, ఆదాయాలు పెరుగుతున్నాయి కాబట్టి వ్యక్తిగతమైన వాహనాలు కూడా పెరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగా రోడ్లు ఉండాల్సిన అవసరం ఉంది. రోడ్లు వెడల్పు ఉండడం అనేది అవసరమే, తప్పదు, ప్రజల అవసరమే, అది ప్రజల కొరకే, ప్రజల అవసరమే. మనం ఇవాళ చిన్నగా ఒక రోడ్డు చిన్న పెట్టుకొని రోడ్డు మీదకి ఇండ్లు కట్టుకొని రేపు మళ్ళీ కూలగొట్టుకునే పరిస్థితి వచ్చి ప్రజాధనం వృధా అవుతుంది. కాబట్టి తప్పకుండా నిబంధనలను పాటించాలి, సీరియస్గా అమలు చేయాలి అధికారులందరూ కూడా, అందులో సందేహం లేదు. అయితే ఈ హైడ్రా అనేది వీళ్ళు పెడుతున్నాము, దీని లక్ష్యం ఇది, దీని ఉద్దేశం ఇది అనుకున్నప్పుడు మేము వెల్కమ్ చేసినాం, మేము కూడా వెల్కమ్ చేసినాం, మంచిదే, తప్పకుండా చేయాల్సిందే అన్నమాట. కానీ ప్రభుత్వం యొక్క దురుద్దేశం ఇప్పుడు బయటపడుతుంది నెమ్మదిగా. కేవలం కొద్ది మందిని ఎంచుకొని టార్గెట్ చేసి వాళ్ళ భవనాలే కూలగొట్టి పెద్ద పెద్ద వాళ్ళు అనుకున్న వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు, అధికార పార్టీలు ఉన్న వాళ్ళు, వాళ్ళ దోస్తులు అనుకున్న వాళ్ళే వదిలేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ మనం చూస్తున్నాం, మొత్తం అంతటా వస్తుంది మీడియాలో, సోషల్ మీడియాలో. ఎఫ్టీఎల్ ముందుకు వెళ్తున్నారు, ఒక బిల్డింగ్ను కూలగొడుతున్నారు, ఇంకో బిల్డింగ్ వదిలేసేస్తున్నారు ఆనుకోనున్న బిల్డింగ్లలో. దీని ఏమనాలి, దీన్ని ఎట్లా చూడాలి? ఎంత దుర్మార్గం ఇది! చట్టం అనేది అందరికి ఒకే తిరుగుంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. నేను చట్ట వ్యతిరేకమైన పని చేసిన కాబట్టి పాపం ఏం చేస్తాం, మరి నా కర్మని అనుభవిస్తాను అనుకుంటారు కూలగొట్టినప్పుడు. అది ఆయన కోటి ఖర్చు పెట్టిండా, 2 కోట్లు పెట్టిండా ఏమని కానీ పక్కన మంది కూలగొట్టేసేసి నాది కూలగొట్టి పక్కన ఉంది వదిలిపెట్టిపోతే ఎంత బాధ ఉంటుంది వాళ్ళకి. ఇది ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? కొద్ది మందిని భయపెట్టేయడం కొరకు, బ్లాక్మెయిల్ చేయడం కొరకు. అయితే ఇంకోటి కూడా జరుగుతుంది ఇక్కడ. ఇది కేవలం హైదరాబాద్లో హైడ్రానే కాదు, పట్టణాలలో కూడా ఇటువంటి వాటికి నోటీసులు ఇప్పిస్తున్నారు అధికారులతోని. సాటుకు పిలిచి మాట్లాడుకొని లంచాలు తీసుకొని వదిలేస్తున్నారు. అది సూర్యాపేట, అది నల్గొండ, అది నిజామాబాద్, అది వరంగల్, అది మహబూబ్ నగర్, ఖమ్మం, ఎక్కడైనా కావచ్చు. మొత్తం వీళ్ళు పైన ఆపన చేస్తున్నారు, కింద వాళ్ళ శిష్యులు యథా రాజా తదా ప్రజ. పైన వాడో ధర నిర్ణయం చేసి తీసుకుంటే కింద వీడో ధర నిర్ణయం చేసి తీసుకుంటున్నారు. అధికారులను దాని కొరకు వాడుతున్నారు. మేము తప్పకుండా హైడ్రా పనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం, పద్ధతి కాదు అది. వాళ్ళకు కూడా శిక్షలు ఉంటాయి. అధికారులు కూడా ఈ రకంగా ప్రవర్తిస్తే తప్పకుండా వాళ్ళకు కూడా శిక్షలు ఉంటాయి. చట్ట ప్రకారమే ప్రవర్తించాలి తప్ప చట్ట విరుద్ధంగా చట్టాన్ని చేతులకు తీసుకొని చేస్తామంటే ఎవరికి కూడా అవకాశం లేదు ఈ దేశంలో. తప్పకుండా ప్రశ్న వస్తుంది, దీన్ని కూలగొట్టిన వాడి దీన్ని ఎందుకు చేయలేదు? అవును, ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు వస్తుంది. చట్ట ప్రకారం రేపు మళ్ళీ ఇవాళ ఉన్న పార్టీ ప్రభుత్వం ఎప్పటికి ఉండదు, రేపే మారుతుంది, 4 రోజుల్లో మారుతుంది. ఆనాడు శిక్ష గురి కావాల్సి వస్తుంది అధికారులు. అందుకనే అధికారులు కూడా చెప్తా ఉన్నాం, మంచి పద్ధతి కాదు. నిబంధనల ప్రకారం వెళ్ళండి, నిబంధనల ప్రకారం పనిచేయండి. ఎవరున్నా నిబంధనల వ్యతిరేకంగా ఉన్న వాళ్ళపైన చర్యలు తీసుకోండి. కానీ దీన్ని మీ డబ్బుల వసూళ్ల కొరకు వాడుకోవడానికో అధికార పార్టీ నాయకులు లేదా రాజకీయ కక్ష తీర్చుకోవడానికి వినియోగిస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం తెస్తుంది, ఇటువంటి అరాచకాలను ఆపుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి నిశ్చితంగా గమనిస్తే మొదటగా కాళేశ్వరం అవినీతి అన్నారు, తర్వాత విద్యుత్ కొనుగోలులో కుంభకోణం ఉన్నారు, ప్రస్తుతం హైడ్రా వ్యవహారం నడుస్తుంది. ప్రజల్లో చర్చ అంటే ప్రతి 3 నెలలకోసారి ఒక చర్చను ప్రజల్లో తీసుకొస్తారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఈ ప్రభుత్వం పనిచేయడం తెలియని ప్రభుత్వం, గతంలో అనుభవం లేని ప్రభుత్వం. వాస్తవానికి కేసీఆర్ గారు మొదటి రోజు చెప్పారు, మాకు కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి, పని చేసుకొనివ్వండి, కుదురుకొనివ్వండి. వాళ్ళు మరీ ప్రత్యేకించి వీళ్ళు కొత్త వాళ్ళు, వీళ్ళందరూ కూడా గతంలో అనుభవం లేని వాళ్ళు. మీరు తొందరపడి ఏం ప్రభుత్వాన్ని ఇప్పుడే విమర్శలు చేయకండి అని మాకు చెప్పాను. కానీ వాస్తవానికి అంత సమయం ఇచ్చే అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వమే. మరుక్షణం నీ చేతికి వచ్చిన మరుక్షణం నుంచి నువ్వే బాధ్యులు, ప్రభుత్వం నడిపేవాళ్ళు. అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు స్వయంగా ఒక అనుభవజ్ఞుడు కాబట్టి, ఓపిక ఉండాలి మనకు కూడా అనేది ప్రజలు కూడా అంటారు కాబట్టి అట్లా ఉండండి అని చెప్పి. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం ఆ అవకాశాన్ని కూడా వినియోగించుకోలే, కేసీఆర్ గారు ఇచ్చిన అవకాశాన్ని కూడా.
తెల్లవారి నుంచే పాత ప్రభుత్వం పైన దాడి చేసుడు, బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేసుడు, ఓ అర్థం లేని తెలివి తక్కువ ప్రయత్నాలు చేశారు. శాసనసభ పెడితే కొత్త శాసనసభ పెట్టినప్పుడు మీ లక్ష్యాలు ఏందో, మీ ప్రభుత్వం ఉద్దేశాలు ఏందో, లక్ష్యాలు ఏందో చెప్పాలి. దాంట్లో ఒక్కటి లేదు, ఎక్కడ ఒక ప్లానింగ్ లేదు. కేవలం పాత ప్రభుత్వం మీద దాడి చేసేసి పూట గడుపుకుందామనే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒక మాటలు చెప్పాలంటే ఈ ప్రభుత్వం పూట గడుపుకునే ప్రయత్నం మాత్రమే చేస్తూ ఉంది. ఏ పూట కా పూట అవతల వాళ్ళ మీద బురద జల్లి ఆరోపణలు చేసేసి దాంట్లో నుంచి వెళ్ళి బయటపడతా అనుకుంటుంది. కానీ ప్రజలు ఆశించేది అది కాదు. ఒక ప్రభుత్వం నుంచి ప్రజలు ఆశించేది వాళ్ళకి ఇచ్చిన హామీలను ఏ మేరకు నిలబెడుతుంది ఈ ప్రభుత్వం, నిలబెట్టి తీరాలని ఆశిస్తారు. వీళ్ళకి ఎవరికి ఆ జ్ఞానం లేదు, ఆ సోయి కూడా లేదు. అందుకని అంత అపరిపక్వంగా, అంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. అసలు ముఖ్యమంత్రికి లేదు, ఆ జ్ఞానం లేదు. ఈ ప్రభుత్వం అంటే ఏంది, ప్రభుత్వం ఎట్లా నడపాలి, ఈ ప్రభుత్వం ప్రజల కొరకు ఉంటుందన్న సోయి లేదు. ఇక దీనికి ఏం చేయాలి, ఎదురు వాళ్ళ మీద దాడి చేయాలి. ఎన్ని రోజులు చేస్తారు, ఏం చేస్తారు? గత ప్రభుత్వంలో ఉండేదో కొన్ని 2 వైఫల్యాలు, లేదా నువ్వు ఇచ్చిన ఆశలను చూసావు, ప్రజలకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు నువ్వు ఏడాది గడుస్తుంటే కూడా ఇంకా రోజు కేసీఆర్ని తిట్టుకుంటూ బతుకుతా అంటే ప్రజలు వదిలిపెట్టారు. అట్లా పనికి మళ్ళీ మాట్లాడి ఏముంది, కాళేశ్వరంలో ఏమీ లేదు, సాగు తెలిపోయింది. విద్యుత్తులో ఏమీ లేదు, చాలా క్లియర్గా ఉంది. వరుసగా ఇప్పుడు ఏందో వీళ్ళకున్న ఇండ్లు వాళ్ళకున్న అందరికీ గులగొట్టు, నిబంధనల వ్యతిరేకం ఎవరినైనా గులగొట్టాల్సిందే, అందులో సందేహం లేదు. దాన్ని ఎవడు కూడా ఆపలేడు. కానీ నువ్వేదో కొద్ది నాకు అధికారం ఉంది, నేను అధికారులకు చెప్పి ఆపుతా, మా ఆపుకుంటా అవతలలో గులగొట్టిస్తా అని పిచ్చి పనులు ఇస్తా ఉన్నాడు. ఒక మాటలు చెప్పాలంటే పని చేతగానోడు ఆరోపణలు ఇస్తాడు, పని చేతగానోడు అవతల వాడి మీద ఆరోపణలు ఇస్తాడు. వీని పని చేయలేని తనానికి అవతలోడు కారణం అని చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఎక్కడైనా గ్రామాలలో కూడా చాలా మంచి మంచి సామెతలు ఉంటాయి, కొంచెం మొరటిగా ఉంటాయి, కానీ అది చెప్పుకుంటే వీళ్ళకి అటువంటి బాపతులు చేయలేక ఇంకొని మీద ఆరోపణలు చేసే బాపతులు వీళ్ళు. అది చేతగాక, ప్రభుత్వం నడపడం చేతగాక, ఇచ్చిన హామీలు ఎక్కువైపోవడం వల్ల ప్రజలు వెంటబడతారు. ప్రజల నుంచి మొదలవుతుంది అన్రెస్ట్, మొదలవుతుంది తిరుగుబాటు, మొదలవుతుంది. దాని నుంచి పక్కదారి పట్టించాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. చిల్లర ప్రయత్నాలే గత 9 నెలలుగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా కేసీఆర్ గారి మీద ఆరోపణలు, కుటుంబం మీద ఆరోపణలు, ఇతర బీఆర్ఎస్ నాయకుల మీద ఆరోపణలు, ఈ పిచ్చి పనులు, కొత్త ఏందో ఈ కమిషన్లు, ఆ కమిషన్లు, ఇటువంటివన్నీ వేసి టైంపాస్ చేస్తున్నారు. ఇవి కరెక్ట్ కావు. అది మార్చుకుంటే మంచిది. ఇప్పటికైనా కూర్చొని అనుభవంలో ఉన్న పిలుచుకొనైనా మాట్లాడుకుని అసలు ఒక ప్రభుత్వం అంటూ ఏం పని చేయాలి, మనం ఏం హామీలు ఇచ్చి వచ్చినాము, వాటిని ఎట్లా నెరవేర్చాలి అనేది మాట్లాడాలి తప్ప ఈ రకంగా ప్రజల్ని మార్చి పక్కదారి పట్టించి ప్రజల చూపు మరల్చి తప్పించుకునేది పరిపాలన కాదు. ఇంకా ముఖ్యంగా నల్గొండ సూర్యాపేట విషయానికి వస్తే, నల్గొండ జిల్లాలో అభివృద్ధి మీ హయాంలో, బీఆర్ఎస్ హయాంలో ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక శంకుస్థాపన ప్రారంభోత్సవాలు జరిగాయి. ఇప్పుడు ఈ శంకుస్థాపన ప్రారంభోత్సవాలు కేవలం నల్గొండ, కోదాడ, హుజూర్నగర్కే పరిమితమయ్యాయని ఒక ఆరోపణ ఉంది. దాన్ని నివేదన వాస్తవానికి అక్కడ కూడా ఏం లేదు, ఏదో ఒకటి 2 శంకుస్థాపనలు తప్ప నిజంగా పని జరుగుతున్నది ఏం లేదు. అయితే దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి ఎట్లా ఉన్నాడో మంత్రులు అట్లే ఉన్నారు. వాళ్ళ సంపాదనలో పోటీ పడుతున్నారు తప్ప, వాళ్ళ వ్యక్తిగత సంపాదనలో పోటీ పడుతున్నారు తప్ప అభివృద్ధిలో ఏం చేయలేదు దాంట్లో లేదు. చేస్తారు మీరు అన్నట్లు. వీళ్ళకి మొదటి నుంచి ఒక అలవాటు, వాళ్ళ సొంత నియోజకవర్గం అంటే ఒక తీరుగా, ఇంకో నియోజకవర్గం అంటే ఒక తీరుగా చూసే అలవాటు. అదే పార్టీలో ఒక ఎమ్మెల్యేది ఇంకో తీరుగా చూస్తారు, ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటే ఇంకో తీరుగా చూస్తారు. కానీ కేసీఆర్ గారు మొదటి రోజే చెప్పిండు మాకు, నేను సూర్యాపేట కోటి ఏదో కావాలి అని అడిగినప్పుడు, ఒక్క సూర్యాపేటే కాదు మొత్తం నల్గొండ జిల్లాలో అన్ని నియోజకవర్గాలు సమానంగానే చేసుకోవాలి, తెలంగాణ మొత్తం 119 నియోజకవర్గాలు ఒకే తీరుగా చేసుకోవాలి. ఏ కార్యక్రమం తీసుకుని ఉదయానికి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిన, పాఠశాలలు పెట్టిన, అన్ని నియోజకవర్గాలకు ఒకటి తిరిగి ఇచ్చేసారు. ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండవచ్చు, ప్రతిపక్షంగా జానారెడ్డి గారు ఉండవచ్చు, నల్గొండ ఉండవచ్చు, కోదాడు ఏదైనా ఉండవచ్చు, అన్నిటికీ సమానంగానే ఇచ్చినాం. రోడ్ల అభివృద్ధి వస్తే కూడా అన్నిటి సమానంగానే చేసినాం. వాస్తవానికి కృష్ణ పుష్కరాలు వచ్చినాయి, అది సూర్యాపేటకు సంబంధం లేదు, లేకపోతే నాకు తుంగతుడికి సంబంధం లేదు, ఇక్కడ నియోజకవర్గాలకి. అయినా సరే నేను 600 కోట్ల రూపాయలు తీసుకొచ్చి గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కృష్ణ పుష్కరాల పేరు మీద అన్ని గ్రామాలలో రోడ్లు డెవలప్ చేసిన. పర్టికులర్గా దేవరకొండ చాలా అంటే చాలా వెనుకబడిపోయిన ప్రాంతం. అది ఎక్కువగా కమ్యూనిస్టులు గెలుస్తున్నారని చెప్పి వదిలేసినాయి గత ప్రభుత్వాలు. ఆ తర్వాత మునుగోడు, ఆ తర్వాత నకరకల్లు. వీటితో పాటు పుష్కరాలు వచ్చిన సందర్భంలో ప్రత్యేకంగా వినియోగించుకొని జానారెడ్డి నియోజకవర్గం, నాగార్జునసాగర్ కావచ్చు,
కోదాడ కావచ్చు, హుజూర్నగర్ కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, దేవరకొండ ఈ ప్రాంతాల్లో కూడా. అంటే ప్రభుత్వం అనేది ఆ రకంగా పనిచేయాలి. తెలంగాణ ప్రజలందరూ మనకు సమానమే, ఏ నియోజకవర్గమైనా మనదే. అక్కడ ఒక శాసనసభ్యుడు వేరే పార్టీ ఉంటే ఉండొచ్చు కాక, కానీ ప్రజలు మన వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, మనం సమానమైన అభివృద్ధి జరగాలి అనేది ఆనాడు కేసీఆర్ గారి ఆలోచన ఉండే. వారు నాకు చెప్పారు, నేను దాన్ని ఆయాసీస్గా అమలు చేసిన, అదే పద్ధతిలో పనిచేసిన. అంతెందుకు శాంతి భద్రతల విషయంలో కూడా మీకు చూస్తే మీరు 2014 ముందు చరిత్ర చేయండి. ఏ ఎన్నికలు వచ్చినా కొట్లాటలు కేసులే, ఏ పండుగలు వచ్చినా కొట్లాటలు కేసులే ఈ జిల్లాలో సగం గ్రామాలలో. దసరా పండుగ వస్తే పటాకులు పిల్లలు పేల్చుకునే పటాకులతో పాటు పెద్దవాళ్ళు వేసుకునే బాంబులు, ఫ్రాక్షన్స్ వేసుకునే బాంబులు. దీపావళి పటాకుల కంటే అరెక్కిన పడేది. బోనాల పండుగలు వస్తే కూడా, జాతరలు వస్తే కూడా కొట్లాటలు కేసులే. కొన్ని గ్రామాలలో అసలు పెళ్లిలే కాలే, 25 సంవత్సరాలు ఒక్కొక్క గ్రామంలో పెళ్లిళ్ళు చేసుకోలేకపోయారు. పిల్లల పెళ్లిళ్ళు ఉంటే పక్క ఊళ్ళల్లో, బంధువుల ఊళ్ళల్లో, పట్టణాలలో చేసుకున్నారు. వాతావరణం ఉండే, వ్యవసాయాలు బంద్ ఉన్నాయి. అటువంటి స్థితి నుంచి 2014 తర్వాత ఒక్కటంటే ఒక చిన్న రాజకీయ కేసు నమోదు కాకుండా చేసినాం ఒకటేసారి. ఆ పద్ధతిలో 10 సంవత్సరాలు కంటిన్యూ చేసినాం. ఒక్క రాజకీయ మటర్ కాలే. 2 జరిగితే అది కూడా టీఆర్ఎస్ కార్యకర్తలను చేసిండ్రు. ఆ గ్రామాలలో కూడా గతంలో అట్లా జరిగి ఉంటే మొత్తం ఊరు తగలబడేది, ఇండ్లు మొత్తం నాశనమై శ్మశానాలు అయ్యేది. కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా కానివ్వకుండా కాపాడుకున్నాం. మా కార్యకర్తలకు చెప్పి, వద్దు, తొందరపడొద్దు, చట్ట ప్రకారమే శిక్షలు వేద్దాం వాళ్ళకి, కానీ మీరు తొందరపడి చట్టం చేతిలో తీసుకోవద్దు అని చెప్పి ఆ పద్ధతిలో పనిచేసినాం. కానీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన ఎక్కడికక్కడ అక్రమ కేసులు. పార్లమెంటు ఎన్నికల ముందైతే స్వయంగా కొన్ని చోట్ల స్థానిక ఎస్ఐలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల కంటే ఎక్కువ దారుణంగా పనిచేసి, మీరు వచ్చి కాంగ్రెస్లో జాయిన్ కాండి, లేదంటే మేమే కేసు పెడతాం, ఇటువంటి దుర్మార్గాలు చేసి. సో అభివృద్ధిని సమానంగా చూసినాం, చట్టం విషయంలో అందరినీ సమానంగా చూసినాం. పోలీసుల పని విషయంలో ఎప్పుడు కూడా మేము దాంట్లోకి ఇన్వాల్వ్ కాలేదు. కాకపోవడమే కాదు, పోలీసులు కూడా ఇతర శాఖ అధికారుల లెక్క వాళ్ళు కూడా ఒక శాఖ, అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వాములు కావాలి అని చెప్పి మొట్టమొదటిసారి కేసీఆర్ గారు హరితహారం కార్యక్రమంలో పోలీస్ శాఖను కూడా ఇన్వాల్వ్ చేశారు. మీరు కూడా పనిచేయాల్సిందే, మీరు కూడా చెట్టు మొక్కలు నాటాల్సిందే అని చెప్పి. అందుకనే ఇవాళ భారతదేశంలో కాదు, ఆ మాటకు వస్తే ప్రపంచంలోనే అతి తక్కువ సమయంలో 7% అడవిని పెంచింది, గ్రీనరీని పెంచింది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి రికార్డు సాధించారు. అంటే కేసీఆర్ గారి ఆలోచనలు ఎట్లా ఉండేవి, ఆదేశాలు ఎట్లా ఉండేవి, అమలు చేసే వాళ్ళకు కూడా అట్లనే ఉన్నాం కాబట్టి సాధ్యమైంది. నల్గొండ జిల్లా కూడా అదే పద్ధతుల్లో పూర్తి స్థాయిలో సమానమైన అభివృద్ధి జరిగింది. 12 నియోజకవర్గాలు. దురదృష్టవశాత్తు ఇవాళ ఉన్న వాళ్ళకి ఆ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేకపోవడం, మంత్రులు కొద్దిమంది వాళ్ళకి అధికారం ఉంది కదా అని చెప్పి ఏదైనా కొద్ది గొప్ప తెచ్చుకుంటే వాళ్ళ నియోజకవర్గాలకి తెచ్చుకోవడం, పరిమితం చేసుకోవడం అనేది జరుగుతున్నమాట వాస్తవం. ఇంకా ఎవరు అవునన్నా కాదన్నా కాళేశ్వర ప్రాజెక్టు సంబంధించి తొలి ఫలం పొందింది సూర్యాపేట నియోజకవర్గం. ఆ రోజు వందలాది కిలోమీటర్ల నుంచి కాళేశ్వరం నుంచి రావి చెరువు వరకు నిండిన చెరువులు ఈరోజు ఎందుకు నిండడం లేదు? దానికి కారణం ఏంటి? ఆ రోజు సాధ్యమైంది, ఈ రోజు ఎందుకు సాధ్యం కావడం? వాస్తవానికి దురదృష్టం ఇది. ఒక రాష్ట్ర ప్రభుత్వంగా చేస్తున్న ఇది ఒక క్రిమినల్ చర్య, నేరపూరితమైన చర్య ఇది. ఎందుకంటే లక్షలాది క్యూసిక్ల నీళ్లు, వందలాది టీఎంసీల నీళ్లు, వేలాది టీఎంసీల నీళ్ళు ఇప్పటికీ సముద్రం పాలైంది. ఒక్క బటన్ నొక్కితే ఇవాళ మళ్ళీ రావి చెరువులోకి నీళ్ళు తేవచ్చు. ఒక్క వారంలో రావి చెరువు దాటి కింద చిన్న సీతారాం తండ దాకా తీసుకుపోవచ్చు. చూపించినాం, 4 సంవత్సరాలు చూపించినాం దాన్ని. ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం కాదు ఎస్ఆర్ఎస్పి నీళ్ళని మాట్లాడారు. మరి మీరు కొట్టుకుపోయింది కాళేశ్వరం అని చెప్పినప్పుడు ఎస్ఆర్ఎస్పి బాగానే ఉంది కదా, ఎందుకు రావట్లేదు ఇవాళ రావి చెరువుకు నీళ్లు, చిన్న సీతారాం తండకు నీళ్లు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పైన ఉంది. 2 విషయాలు ఇక్కడ రైతులకు కూడా పోవాలి. ఒకటి, కాళేశ్వరం కొట్టుకుపోయింది అని చెప్పి ప్రచారం చేసినాం కాబట్టి ఇప్పుడు నీళ్లు కనుక మళ్ళీ ఇస్తే అరే కాళేశ్వరం ఉంది చెప్పింది అబద్ధం అనే విషయం ప్రజలకు తేలిపోతుంది అన్న ఒక భయం. రెండవది, కరెంటు బిల్లులు కట్టడం ఇష్టం లేక. ఎందుకంటే లిఫ్ట్ ఇరిగేషన్, మనకు తెలంగాణ బతుకు లిఫ్టే. ఎప్పుడైనా లిఫ్ట్ ఇరిగేషన్ నడితే కరెంటు బిల్లు వస్తాయి. ఇవాళ మీకు కరెంటు కూడా పోతుంది. అంతేందుకు మీరు కాళేశ్వరం ఒక ఉదాహరణ. ఈ ప్రభుత్వం చేతగంతనానికి లేదా రాజకీయ కక్షపూరిత చర్యలకి రైతాంగాన్ని, ప్రజల్ని ఎట్లా ముంచుతున్నారనడానికి రెండవది విద్యుత్ కూడా. ఇవాళ మీరు చూస్తున్నారు, ఏ గ్రామానికి పోయి మీరు అడిగినా, సుమంటి నుంచి వెళ్ళండి, విద్యుత్ పరిస్థితి అప్పుడే ఉంది, ఇప్పుడే ఉంది, పోతుందా లేదేమో వీళ్ళ విద్యుత్ అని అడగండి మీరు.
వాళ్ళే చెప్తారు, ప్రజలే చెప్తారు. రైతులు, మహిళలు, పిల్లలు ఎవరైనా అడగండి. రోజుకి ఎన్నిసార్లు విద్యుత్ పోతుంది వస్తుంది, అప్ డౌన్స్ ఎందుకు ఉంటున్నాయి, కూర్చున్నంత సేపట్లే ఒకసారి పోతుంది మళ్ళీ ఒకసారి వస్తుంది పోతుంది, ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో చెప్పేటోడు లేడు. ఇంకా దురదృష్టం ఏంటంటే కరెంటు పోయిందని ఫోన్ చేస్తే ఎదురు తిట్లు అవుతున్నాయి, ఎదురు దాడులు అవుతున్నాయి. కాళేశ్వరం నీళ్ళు అడిగితే కూడా గదే అవుతుంది. కాళేశ్వరం నీళ్లు రాకపోవడానికి ప్రధాన కారణం ఈ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, సోయలేని ప్రభుత్వం, ప్రజల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం. వీళ్ళే బాధ్యులు. కాళేశ్వరం మొత్తం యాజిటీస్గా మంచిగా ఉంది. మొన్న మేము కూడా వెళ్ళొచ్చినాం, కేటీఆర్ గారు మేమందరం కూడా పోయినాం. వీళ్ళు ఏదైతే కొట్టుకపోయిందని చెప్పిన బ్యారేజ్ ఉందో మేడిగడ్డ బ్యారేజ్, ఆ బ్యారేజ్ మీద నిలబడి ప్రజలకు అక్కడి నుంచి సందేశం ఇచ్చినాం. ఏ ఒక్క పిల్లర్ అయితే ఒక ఫీట్ కుంగిందో ఆ పిల్లర్ మీదనే నిలబడి ఫోటో దిగి వీడియో తీసి పంపినాం. ఇగో ఇది ఉంది, ఇక్కడనే ఉంది, ఎక్కడికి పోలేదు. దీంతో సంబంధం లేకుండానే కన్నెపల్లిలో పంప్ హౌస్ ఒక స్విచ్ ఆన్ చేస్తే రావిచెరు పెనుపాడు మండలం వరకు కూడా నీళ్ళు వస్తాయి, మూతే మండలం, నడిగూడ మండలం వరకు కూడా నీళ్ళు వస్తాయి అన్నమాట చెప్పినాం. దానికి ఎవ్వరక్కరలేదు. అక్కడ ఉన్న ఒక ఏఈ చాలు పోయి బట్టలు ఉత్తడానికి చాలు. కానీ కేవలం ప్రభుత్వం ఒక దుర్మార్గమైన, ఒక రాజకీయపరమైన ఆలోచనలతోని, లేదా విద్యుత్ బిల్లులు కట్టాల్సి వస్తుందన్న దాంతో నీళ్ళు ఇవ్వడం లేదు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ముఖ్యంగా చివరిగా సార్, ఈ సూర్యాపేట అభివృద్ధి విషయానికి వస్తే, మూడవసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఇక సూర్యాపేటని ఎవరు ఆపలేరని కూడా సామాన్య ప్రజలు ఆశించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సూర్యాపేట అభివృద్ధి పనులు జరగడం లేదనేది వాస్తవం. ఈ అభివృద్ధి విషయంలో ప్రజలకు ఏం సమాధానం ఇస్తారు? ఫైనల్గా అభివృద్ధి జరగడం ఆగిపోవడమే కాదు, అభివృద్ధి నిరోధకమైన చర్యలు చాలా జరుగుతున్నాయి ఇక్కడ. దురదృష్టం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థికి వారికి ఎప్పుడు కూడా అభివృద్ధి అనే దానికి వ్యతిరేకం వారు. ఎందుకంటే కొంచెం ఆయన ఫ్యూడల్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఫ్యూడల్ ఆలోచనలు ఉంటాయి. గతంలో అక్కడ తుంగదుర్తిలో ప్రజల అవకాశం ఇస్తే 4 సార్లు అక్కడ రూపాయి పైసా అభివృద్ధి చేయలేదు. ఒకసారి సూర్యాపేటలు ఇస్తే ఇక్కడ గుర్తు చేయలేదు. చేయడమే కాదు, ఆయన ఏమైనా ప్రభుత్వం నుంచి నిధులు వస్తే మళ్ళీ ఎరికి పంపించడం పనులు చేయకుండా. సిడిపిని తీసుకుందాం, సిడిపిని కూడా ఎప్పుడు పూర్తిగా వాడలేదు. కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ కూడా వాడలేదు. అప్పుడు ముఖ్యమంత్రిని తీసుకొచ్చుకున్నాడు, సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిని. ఎవరు తిరగనిస్తలేరు కిరణ్ కుమార్ రెడ్డి అంటే, నేను తీసుకొచ్చుకుంటా, ఎవడు అబ్దుల్ చూస్తారని చెప్పి 10,000 మంది పోలీసులు పెట్టి తెచ్చుకున్నాడు ఉద్యమ సందర్భంలో. సరే వచ్చిన కదా అని పాపం ఆయన వస్తానికి వచ్చిన ఖర్చు 10 కోట్లు అయితే ఒక 3 కోట్ల రూపాయలు ఇచ్చిపోయింది. దాంట్లో కేవలం 14 లక్షలు వాడిండు, 2,86,00,000 వాపసు పోయింది. గంట అభివృద్ధి నిరోధకమైన ఆలోచనలు ఉన్న వాళ్ళు వీళ్ళు. ఇక దానికి తోడు అధికారులను భయపెట్టేయడం, వ్యక్తిగతమైన సంపాదన కొరకు వాళ్ళని వాడుకోవడం. పాపం ఇండ్లు నిజమే, ఒకవేళ ప్రభుత్వం నిబంధనల ప్రకారం లేని ఇండ్లు కూడా కొట్టాలంటే భారతదేశంలో నాకు తెలిసి 90% ఇండ్లు కోల్పోతాయి. అది సూర్యాపేట, అది నల్గొండ, అది హైదరాబాద్, అది ముంబై, అది ఢిల్లీ. ఎందుకంటే ఈ దేశం ఒక ప్లాన్ ప్రకారమే నిర్మాణం జరిగింది కాదు, గ్రాడ్యువల్గా ఎదిగింది. ఎవరికైనా పాపం సొంత ఇల్లు అనేది ఒక కళ. వాళ్ళకున్న చిన్న ఆదాయం, తక్కువ ఆదాయం, అల్పాదాయ వర్గాల వాళ్ళు ఏదో తిప్పలబడి ఒక 100 గజాలు సంపాదించుకోవాలి, అందులో ఒక రూమ్ వేసుకోవాలి, లేదు అందులో 2 పిల్లలు అయినప్పుడు 2 రూమ్లు వేసుకోవాలి అనుకున్నప్పుడు కొంత నిబంధనలను సడలించేసేసి ముందుకు పోతారు. ప్రభుత్వం అటువంటివి కూడా గమనించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ వీళ్ళకి అది కూడా ఒక ఆదాయ మార్గం అయిపోయింది. ఇప్పుడు సూర్యాపేట కావచ్చు, అది హైదరాబాద్ కావచ్చు, నోటీసులు ఇప్పేయడం, అధికారులను పిలిచి, మున్సిపల్ అధికారులను పిలిపించి సాటుకు వచ్చి ఎవరైనా సమర్పించుకుంటేనేమో వాళ్ళని వదిలేయటం, అట్లా ఎవరైనా రాకుండా ఉంటే వాళ్ళకి కూలగొట్టడం. చట్టాన్ని, అధికారులను ఇంత దుర్మార్గంగా వినియోగిస్తూ ఉన్నారు. అది సూర్యాపేటలో కూడా అది జరుగుతూ ఉంది. దాంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అసలు మొత్తం తెలంగాణలో కూడా చెత్తమయమైపోయింది అంతా. మున్సిపాలిటీలు కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, నిధులు ఇవ్వక, ప్రభుత్వం నుంచి వెళ్ళి డైరెక్షన్ లేక, ప్రభుత్వ అధికారులతో పనిచేయించే వాళ్ళు లేక, సోయి లేక. ఎందుకంటే ఆదాయం అందరూ కూడా మంత్రులు, ముఖ్యమంత్రి, మంత్రులు సంపాదన మీద పడ్డారు, వ్యక్తిగత సంపాదన మీద పడ్డారు. చట్టాలను లొసుకుని ఎట్లా వాడుకోవచ్చు, అధికారులు ఎట్లా వాడుకోవచ్చు మన ఆదాయానికి అనే దాంట్లో పడ్డారు. కాబట్టి వాళ్ళు ఉన్నట్టే అధికారులు కూడా ఉంటారు. పూర్తిగా ఇవాళ అవాళ ఎట్లుంది, సూర్యాపేట ఇవాళ ఎట్లుంది అనేది ప్రజలే చెప్తున్నారు. రోడ్డు మీద పోతుంది. మీకు అదే వాతావరణం కొనసాగుతుంది. ఇది రాష్ట్రమంతటా కూడా కొనసాగుతుంది, సూర్యాపేటలే కాదు, రాష్ట్రమంతటా కూడా ఇదే కొనసాగుతుంది. ఈ ప్రభుత్వం యొక్క పని విధానానికి సూర్యాపేట రోడ్ల మీద ఉన్న చెత్త నిదర్శనం, ఒక మాటలు చెప్పాలంటే. కానీ ఆ పరిస్థితి ఉండదు. ప్రజలు కూడా తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు.
అధికారులు కూడా పని విధానం మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఎటువంటి ప్రజాప్రతినిధి కాని వాళ్ళ కొరకు పోయి వాళ్ళ ఇళ్ళలో పోయి వాళ్ళకి నమస్కారాలు పెట్టి రావడము, వాళ్ళకి ఉంగి దండాలు పెట్టి రావడము ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ కూడా ఎక్కువ కాలం సాగవు. తప్పకుండా ప్రజల్లో ఆ చైతన్యం మొదలైంది, ఆ తిరుగుబాటు కూడా నెమ్మది మొదలవుతుంది, వాళ్ళ రైతులతో మొదలవుతుంది. అన్ని వర్గాల ప్రజలు ఒకటేని కాదు కదా, 420 హామీలు ఇచ్చారు. పాపం మహిళల్ని నెలకి 2500 ఇస్తామని చెప్పి మోసం చేసిండ్రు. యూత్ని మీకు ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగాలు వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇస్తాం 4000 అని చెప్పి మోసం చేసిండ్రు. విద్యార్థులకు 5 లక్షల రూపాయల కార్డు ఇస్తామని చెప్పి మోసం చేసిండ్రు. చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పి మోసం చేసిండ్రు. ఒక్క దాని మీద కూడా ఒక మాట లేదు, ముచ్చట్లేదు ఇప్పటి వరకు. ఆటో కార్మికులకు నెలకు 1000 రూపాయలు ఇస్తాం, 12,000 ఇస్తామని చెప్పిండ్రు. ఉన్నది పోగొట్టిండ్రు, కొత్తది రాలేదు. ఉన్నది పోగొట్టిండ్రు, వాళ్ళ జీవితం బతుకుదేరు పోగొట్టిండ్రు. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పిండ్రు. ఆడ మోసం చేసిండ్రు. ప్రతి వర్గం ఈయన మోసం చేసిండ్రు, వాళ్ళని మోసం చేయలేదు లేకుండా అన్ని వర్గాల ప్రజల్ని ఆ రోజు ఆశలు చూపించారు. వాళ్ళ ఆశలని అడియాసలు చేసిండ్రు. అందరిని మోసం చేసుకుంటూ వస్తున్నారు. ఇవాళ కనీసం మంచిలు ఆనాడిచ్చిన మంచిలు ఇచ్చే పరిస్థితి లేదు, పారిశుద్ధ్యం సోయి లేదు. కుక్కలు పెరుగుతున్నాయంటే ఒక ప్రధానమైన కారణం అది, అందరు చెప్తున్నమాట. బట్ అసలు ఈ ప్రభుత్వానికి సోయి లేదు, ప్రజల పట్ల పట్టింపు లేదు. ముఖ్యమంత్రి నుంచి కింది వరకు వాళ్ళ వ్యక్తిగత సంపాదనల మీద తప్ప రాష్ట్ర ప్రజల పట్ల సోయి లేకుండా ఉంది. ఆ వాతావరణం ఉంది. సూర్యాపేటలో కూడా అదే వాతావరణం ఉంది. తప్పకుండా ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైనప్పుడు, నిరసన మొదలైనప్పుడు ప్రభుత్వాలు కూడా సర్దుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజలు ఇప్పుడు ఆ చైతన్యం ప్రదర్శించాల్సిన అవసరం ఉంది తెలంగాణలో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది జగదీష్ రెడ్డి గారి ఇంటర్వ్యూతో. మరో ఇంటర్వ్యూలో మరో గెస్ట్తో కలుద్దాం. నమస్తే.